తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రివర్గంలో 11 మంది మంత్రులకు శాఖలను ఖరారయ్యాయి. కీలక శాఖలు సీఎం రేవంత్ రెడ్డి తన వద్దే ఉంచుకున్నారు. తన కేబినెట్లో మరో 6 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. ఆ స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ సిద్ధంగా ఉన్నారు. జాబితా సిద్ధం చేసుకున్నారు. హైకమాండ్ ఆమోదం కొరకు వెయిట్ చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణకు ఛాన్స్ కనపడుతుంది. రేవంత్ తొలి మంత్రివర్గంలో సీనియర్లకు అవకాశం ఇచ్చి వారికి శాఖలు అప్పగించారు. మరో 6గురికి కేబినెట్లో అవకాశం కల్పించేలా ప్రణాళికలతో సిద్ధమయ్యారు. వారి కోసమే కొన్ని ప్రధాన శాఖలను పెండింగ్లో పెట్టారు. అందులో హోంశాఖతో పాటు విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ వంటి కీలక శాఖలున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యం దక్కలేదు. మిగిలి ఉన్న 6 స్థానాలకు 15 మంది పోటీ పడుతున్నారు. ఇందులో ఎమ్మెల్యేలుగా ఓడిన వారు ఉన్నారు. రేవంత్ మాత్రం తన టీంలో ఎవరికి అవకాశం ఇవ్వాలో ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఆదిలాబాద్ నుంచి గడ్డం బ్రదర్స్ మధ్య పోటీ నడుస్తుంది. చెన్నూరులో గెలిచిన వివేక్, బెల్లంపల్లిలో గెలిచిన వినోద్ కేబినెట్ బెర్త్ కోసం సోనియాను కలిశారు. రేవంత్ తనకు అవకాశం ఇస్తానని వివేక్ సమక్షంలో ఉన్నారు. నిజామాబాద్ నుంచి షబీర్ అలీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన నిజామాబాద్ అర్బన్లో ఓడినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి కేబినెట్లో తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లతో పాటు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధుమోహన్ రావులు కూడా కేబినెట్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరూ గెలవలేదు. అయినప్పటికీ మైనార్టీ కోటాలో ఫిరోజ్ ఖాన్ పోటీలో ఉన్న షబీర్ అలీకి ఓకే అయితే ఫిరోజ్ ఖాన్కు అవకాశాలు సన్నగిల్లుతాయి. గ్రేటర్ నుంచి మైనంపల్లి హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్కకు అవకాశం ఇవ్వడంతో మరో బెర్త కష్టమనే వాదన ఉంది. హైదరాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్కే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. షబీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్కు మంత్రులుగా అవకాశం ఇచ్చి ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తారని సమాచారం. అదే సమయంలో కీలకమైన హోంశాఖ ఎవరికి అప్పగిస్తారనేది చర్చ సాగుతుంది. హైదరాబాద్ నుంచి మంత్రి పదవి ఖరార్, శాఖల కేటాయింపు ఇప్పుడు కీలకంగా మారుతుంది.